మంచి ఎవరు చేసినా మెచ్చుకోవాలి, చెడు ఎవరు చేసినా దాన్ని ఖండించాలి. అయితే రాజకీయాల్లో మాత్రం ఈ సూత్రం వర్తించదు అనే చెప్పాలి. తాము చేసే కాస్త మంచి కూడా చాలా మేలుగా, మిగిలిన పార్టీలు చేసిన చిన్న తప్పు కూడా ఎంతో చెడ్డగా చూపించడం మన రాజకీయ నాయకులకు అలవాటైన విషయం. అసలు నేను ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ విధానం స్పష్టంగా అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 12వ తేదీన తల్లికి వందనం పథకం డబ్బును లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లో వేసింది. దీనికి 10,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఈ పథకం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతోంది. ఈ పథకం అమలు చేసిన మరుసటి నెల జూలై, ఆగస్టుల్లో రాష్ట్ర జీఎస్టీ సాధారణం కంటే ఎక్కువగా పెరిగింది. తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధిదారులకు ఒక్కసారిగా 13,000 నుంచి 78,000 వరకు చేతికి రావడంతో వాటితో గృహోపకరణాలు, పిల్లలకు సైకిళ్లు, తమ జీవనోపాధికి కావలసిన ఆటోలు, గొర్రెలు, గేదెలు సైతం కొనుగోలు చేశారు. కొంతమంది చేతి సొమ్మును కలిపి కాస్త బంగారం కూడా కొన్నవారు ఉన్నారు. దీంతో ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం పెరిగింది. తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం జమ చేసిన సొమ్మును సద్వినియోగం చేసుకుంటున్న తల్లిదండ్రులు అధికంగానే ఉన్నారు. పిల్లల పుస్తకాలు, బట్టలతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. కొందరు కొంత సొమ్ము బాకీల కింద చెల్లించారు. ఇంకొందరు పిల్లలకు వైద్యం నిమిత్తం ఖర్చు చేశారు. మరికొందరు పోస్టాఫీసుల్లో పొదుపు చేసుకొని శ్రీకారం చుట్టారు. ఇక సుకన్య యోజనలో పిల్లలకు డిపాజిట్లు చేశారు. కొంతమంది బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేశారు. వైసీపీ హయాంలో ఇచ్చిన అమ్మఒడి పథకం కూడా విద్యార్థులకు మేలు చేకూర్చిన పథకమే. అయితే కేవలం ఒక్క విద్యార్థికే ఈ పథకం వర్తింపచేసింది. అంతేకాకుండా ఆ డబ్బు ఒక్కసారి కాకుండా ఏడాదికి కొంచెం చొప్పున పడడంతో అవి అప్పటి విద్యార్థుల అవసరాలకు మాత్రమే సరిపోయేవి. సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి వారికి మేలు చేసేందుకు, వారికి ఆసరాగా ఉపయోగపడతాయి. తల్లికి వందనం పథకం ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో అందుకున్న లబ్ధిదారులు పండగ షాపింగ్ భారీగా చేసేశారు. దీంతో జీఎస్టీ అమాంతం పెరిగిపోయింది. విద్యా సంవత్సరం పూర్తి కావడానికి ఇంకా 7 నెలల సమయం మిగిలి ఉంది. మరి మిగిలిన ఈ నెలలన్నీ కూడా విద్యార్థుల అవసరాలు, ఫీజుల విషయంలో లెక్కలు చూసుకోవాల్సింది మాత్రం తల్లిదండ్రులే. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయము మరో ఏడాది వరకు ఉండదు. ఇక జగన్ హయాంలో ఇలా జరిగేది కాదు. ఎప్పటికప్పుడు కొద్దిగా ఫండ్స్ రిలీజ్ చేయడంతో విద్యార్థుల అవసరాలన్నీ కూడా తల్లిదండ్రులకు భారంగా మారేవి కావు. వారికి కావలసినవి మొత్తం కూడా సమయానికి అందేవి. దీంతో జీఎస్టీ విషయంలో కూడా ఇబ్బందులు ఉండేవి కాదు. ఎందుకంటే ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకం రూపంలో డబ్బులు ప్రజలకు అందేవి. దీంతో మనీ సర్క్యులేషన్ బాగా జరిగి జీఎస్టీ నికరంగా కొనసాగేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు తొలి 6 నెలల కాలంలో రాష్ట్రానికి అన్ని పన్నుల రూపంలో మొత్తం 26,686 కోట్ల ఆదాయం సమకూరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది ఇదే సమయానికి వచ్చిన 25,373 కోట్లతో పోలిస్తే ఇది గణనీయంగా పెరుగుదల. ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో ప్రజల చేతికి డబ్బులు అందకపోవడంతో జీఎస్టీ కుదేలైంది. ఒక్కసారిగా భారీ నగదు చేతికి రావడంతో, అందులోనూ పండగ సీజన్ కావడంతో కొనుగోళ్లకు అవధులు లేకుండా పోయాయి. ఇక జగన్ హయాంలో పథకాలు రిలీజ్ చేస్తే డబ్బు వృధా చేస్తున్నాడు, రాష్ట్రాన్ని అంధకారంలోకి పంపుతున్నాడు అన్న కూటమి నాయకులు ఇప్పుడు తాము చేస్తున్నది మాత్రం సంపద సృష్టి అంటున్నారు. అయితే ఇది ఏమాత్రం సంపద సృష్టి కాదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజల నిజమైన అవసరాలు తెలుసుకొని అందుకు అనుగుణంగా పథకాలు ఉండాలి, కానీ జల్సాల కోసం అందుబాటులో ఉంచితే తరువాత తిప్పలు తప్పవు అనే హెచ్చరికలు కూడా చేస్తున్నారు. కరోనా వంటి సంక్షోభంలో కూడా జగన్ అధికారంలో ఉండగా జీఎస్టీ పాజిటివ్ గానే ఉంది. రాష్ట్ర ఆదాయం పెరగడం అంటే కష్టకాలంలో కూడా తట్టుకోగలగడమే అని, అదే మొదటి నియమము అని చెబుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్ సంక్షేమ పథకాల విషయంలో చాలా జాగ్రత్త వహించారు. ప్రజల అవసరాల మేర వారికి అందుబాటులోకి తీసుకువచ్చారు.